క్రైస్తవ్యంలో ఉన్న దొంగ బోధకులని గుర్తించండి. ఎలా గుర్తించాలి దొంగ బోధకుల్ని? ఎవరైతే దేవుడి దగ్గరికి వచ్చేస్తే కంపల్సరీగా నీకు డబ్బులు బాగా వచ్చేస్తాయి, కంపల్సరీగా జాబ్ వస్తుంది, కంపల్సరీగా నీకు పెళ్ళి అవుతుంది, కంపల్సరీగా నీ రోగాలన్నీ ఏ హాస్పిటల్కి వెళ్లకుండానే తగ్గిపోతాయి, ఇలాగా ఈ లోకం కోసం దేవుని నమ్ముకోవాలి అని మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు దొంగ బోధకులు. నిజమైన క్రైస్తవులు ఎవరో కూడా ఈ లోకం కోసం దేవుణ్ణి నమ్ముకోమని చెప్పరు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేకపోతే మన విశ్వాసానికి అర్థమే లేదు అని బైబిల్లో ఉంటుంది. వేరే లోకం ఉంది, నిజమైన లోకం ఉంది. ఈ లోకంలో మనం ఎన్ని కష్టాలు పడినా కానీ మంచిగా నీతిగా నిజాయితీగా బ్రతికితే దేవుడు మనకు ఆ లోకాన్ని ఇస్తాడు అని నమ్మడం నిజమైన విశ్వాసం అవుతుంది. కానీ ఈ లోకం కోసం నమ్ముకుంటే మాత్రం మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు అన్న భ్రమలోనే ఉన్నారు, నిజానికైతే మీరు దేవుణ్ణి నమ్ముకోలేదనే అర్థం. రీసెంట్గా నేను న్యూస్లో కూడా చూశాను, దేవుడే మా రోగాన్ని తగ్గిస్తాడు అని హాస్పిటల్కి కూడా వెళ్లకుండా ఉన్నారంట. దేవుడే మాకు ఉద్యోగాన్ని ఇస్తాడు, దేవుడే పెళ్లి చేస్తాడు, దేవుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని చెప్పేసి కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే నిజంగా దేవుని నమ్ముకున్నట్టు కాదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి, దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు భూమి మీద మనకి స్వతంత్రం ఇచ్చాడు. నువ్వు కష్టపడితే నీకు ఫలితం వస్తుంది, కష్టపడకపోతే ఫలితం రాదు. వాస్తులు అవ్వచ్చు, మూఢనమ్మకాలు అవ్వచ్చు, ఈ రోజు ఇది చేయకూడదు, ఆ రోజు అది చేయకూడదు, ఎక్కడిల్లు కట్టుకోకూడదు, అక్కడ ఇల్లు కట్టుకోకూడదు, లేకపోతే పలానా చేతబడి చేశారు మీకు, ఇలాగ మూఢనమ్మకాల మీద పెట్టి మిమ్మల్ని దేవుని నమ్మించేవాళ్ళు, లేదంటే స్వస్థతలని, ఐశ్వర్యం కలుగుతుందని, పెళ్ళని, జాబ్ అని, ఇలా భూమి మీద ఉండే వాటి కోసం మీరు దేవుని నమ్ముకోవాలి అని మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు అంటే వాళ్ళు అబద్ధ క్రైస్తవులు, అబద్ధ బోధకులు. నిజమైన బోధకులు మిమ్మల్ని పరలోకానికి నడిపించే విధంగా భూమి మీద ఎన్ని కష్టాలు పడినా మనం నీతిగా నిజాయితీగా మంచిగా ఉండాలి అని ప్రిపేర్ చేస్తారే కానీ ఈ భూలోకంలో అశాశ్వతమైన వాటి కోసం దేవుని నమ్ముకోమని చెప్పరు.